ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. సీనియర్ నేతలతో ఎవరితో సంప్రదించకుండా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, నేతల మధ్య సమన్వయ లోపాల వల్ల పార్టీ నష్టపోయింది అన్నారు. కనీసం 5-6 ఎమ్మెల్యే సీట్లు, 3-4 ఎంపీ సీట్లైనా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశించామన్నారు. కానీ షర్మిల తీరు వల్ల నష్టపోయామని ఆరోపించారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తుంది అన్నారు. ఏపీలో ఎన్నికల కమిషన్ పూర్తి వైఫల్యం చెందిందని అంటున్న చింతామోహన్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికలు అయితే ముగిశాయి. జూన్ నెల 4వ తేదీన తుది ఫలితాలు కూడా వెలువడవుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు ప్రధాన పార్టీలు, అటు వైసీపీ ఇటు టీడీపీ గెలుపు తమదంటూ కూడా రాష్ట్రంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా పలు స్థానాలు సాధిస్తాం, మేము కూడా గెలిచి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే సీనియర్ మాజీ ఎంపీ చింతామోహన్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు కూడా వెలువడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్ళింది, ఏ విధంగా ఉంది? కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామే. మాకు 150 సీట్లు తక్కువ లేకుండా వస్తుంది. మా కాంగ్రెస్ నాయకుడు దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్ వేవ్ ఉంది. మరి ఎలా ఆ ఉద్యోగస్తులు ఓట్లు, ఆ పోస్టల్ బ్యాలెట్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆయన ఒక పని చేశాడు. 4-5 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించాడో తెలీదు. ఆ డబ్బును మాత్రం ప్రతి రిజర్వ్డ్ సీటుకు కూడా 45 కోట్లు అట్లా ఇచ్చాడు. మరి బాగా డబ్బు ఖర్చు పెట్టారు. ఎప్పుడు లేదు ఈ 10-15 ఎలక్షన్లో ఈ విధంగా డబ్బు ఖర్చు పెట్టి ఈ విధంగా ప్రలోభాలు చేసింది ఎక్కడా లేదు. జగన్ మాత్రం ఈ విధంగా ప్రలోభాలు పెట్టాడు. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను నిలబెట్టే దగ్గర నుంచి అనేక అంశాల్లో కూడా ఫెయిల్యూర్ జరిగిందని మీ పార్టీ నేతలే అంటారు, మీరే ఉంటారు? నేను ఏకీభవిస్తాను, అంగీకరిస్తాను. అంటే ఈ రాష్ట్రంలో అభ్యర్థులను నిలబెట్టినటువంటి సందర్భంలో పీసీసీలో ఉన్నటువంటి సీనియర్ల మాట తీసుకున్నారా లేదు? తీసుకోలేదు. నా విషయంలో కూడా, నా నియోజకవర్గంలో కూడా నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. దీనివల్లే నష్టపోయామంటారా? కాదు, స్ట్రాటజీలో రాంగ్. మా పొలిటికల్ స్ట్రాటజీలో రాంగ్. నేను రాజశేఖర రెడ్డి అయిపోయింది ఆయన తరం. ఈరోజు ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ త్యాగాలు, చేసిన అభివృద్ధి, వీటిని గురించి మాట్లాడుంటే మాకు ఎక్కువ ఓట్లు వచ్చి ఉండేది, సీట్లు వచ్చి ఉండేది. అట్లా కాకుండా ఆయమ్మ మా చిన్న ఆయన బాబాయిని చంపేశారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే ఊరేస్తారు ఓట్లు. అయితే ప్రధానంగా ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలు డబ్బుతోనే ముడిపడి భారీ ఎత్తున నగదు పంపిణీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నేను చెప్తాను. ఖచ్చితంగా అనుమానం ఏముంది? గూడూరులో ఒక పోలీస్ అధికారి పంచాడు, డబ్బులు ఎత్తుకోబోయి ప్రతి మండలానికి ఎత్తుకోబోయి డబ్బు ఇచ్చాడు. 45 కోట్ల రూపాయలు ఒక హోటల్లో SRM లాడ్జిలో పెట్టి. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ డబ్బుతోనే ఈ ఓట్లు కొన్నారే కానీ మేము ఇంత చేసాము, ఈ అభివృద్ధి సాధించాము, ఈ మా సిద్ధాంతాలు భవిష్యత్తులో ఇవి చేస్తామని చెప్పి ఎవరూ పోలేకపోయారు. మాచర్ల వంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికలు జరిగిపోయిన తర్వాత అనేక ఘర్షణలు జరిగాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే బ్యాలెట్ బాక్స్ని, ఏదైతే ఈవీఎంని కూడా పగలగొట్టినటువంటి సందర్భం, ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ కనిపిస్తుంది మీకు? ఇది ఒక పెద్ద ట్రిక్. పాపం అతను ఎవరో, నాకు గిన్నెల్లో నాకు తెలీదు. ఏదో ఆ బీపీ పెరిగి ఏదో పొరపాటు చేసి ఉంటాడు. నేను పొరపాటు చేయలేదని చెప్పటంలే. అది కాదు, ఎలక్షన్ కమిషన్ ఎన్నో పొరపాట్లు చూసి చూడనట్టు పోయింది. పోలీసులు డబ్బులు పంచుతుంటే, దొంగలు పంచేయాల్సింది పోయి పోలీసులు డబ్బులు పంచుతుంటే ఏం చేసింది ఎలక్షన్ కమిషన్? అంతేకాదు, ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి డబ్బులు పోతా ఉంటే మీ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతా వాడు ఎవడో పాపం ఈవీఎం పగలగొట్టాడని వాడిపైన 100 కేసులు పెడితే ఏం ప్రయోజనం? దానివల్ల ఎలక్షన్ కమిషన్ బలహీన పడిపోయింది. టోటల్ ఫెయిల్యూరు. ఈవీఎంలు కూడా సరిగ్గా ఉన్నాయో లేదో నాకు అనుమానం. సీళ్లు కొంచెం దగ్గర పోతున్నాయంట ఇవి. కాబట్టి ఎలక్షన్ కమిషన్లో చాలా మార్పులు అవసరం. ఈ అధికారుల వల్ల కావటం లేదు. సో ఫైనల్గా ఏపీ విషయాన్ని పక్కన పెడితే కేంద్రంలో మా గవర్నమెంట్ వస్తుందని మీరు చెప్తున్నారు, కానీ బీజేపీ మాత్రం 3వ సారి కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతాం అంటాం.
అయ్యా మోడీకి తలకాయ లేదు, ఊరికేదో చెప్తున్నాడు. కానీ వాళ్ళకి బాగా తెలుసు. ఆయన మాట్లాడే ఉపన్యాసాలు చూస్తే మీకే అర్థం అవుతుంటుంది. ఎవరు మా వాళ్ళు అట్లా మాట్లాడటం లేదు. ఖచ్చితంగా మోడీ వ్యతిరేక పవనాలు బాగా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అటు ఉత్తర భారతదేశంలో వీస్తున్నాయి. ఖచ్చితంగా మోడీని రానివ్వం. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఏర్పాటు కాబోతుంది. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే షర్మిల ఇటు కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన తర్వాత పార్టీని పూర్తిగా పక్కన పెట్టి కేవలం రాజశేఖర రెడ్డి బిడ్డ అంటూనే ప్రచారం చేసుకున్నారు. ఎవరిని కూడా సీనియర్లని ముందుకు తీసుకొచ్చి సలహాలు కూడా తీసుకోలేదు. దీనివల్లే కొంత పార్టీ అయితే నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాజీ ఎంపీ సీనియర్ నాయకులు చింతామోహన్ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.